యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆరోగ్యరావు గారు, నీలావతి సహోదరి ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్ సహకారం ఇస్తున్నారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాము. మీ కుటుంబ పక్షంగా కూడా ఒక ఎపిసోడ్ సహకరించి వేల కొలది ప్రజలు వాక్యం విని మేలు పొందినట్లు సహకరించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలికి ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసులు ఆరోగ్యరావు గారు, నీలావతి గారు, ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్లను దీవించండి. ఈ సమయంలో వీరి వలె అనేకులు ప్రోత్సహించబడి వాక్యాన్ని ప్రకటించుటకు కృపనివ్వండి. బోధిస్తున్న నాకంటే ప్రకటింపచేసిన వీరికే ఎక్కువ ఆశీర్వాదం. ప్రజలు గుర్తెరుగుటకు సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా ఇవ్వండి. నజరేయుడైన యేసు ప్రభు ద్వారా అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దేవుడు అష్షూరునకు ఫిలిష్తీయులకు చేయనయున్న తీర్పులను గూర్చి దీని యందు వ్రాయబడింది. నా దేశంలో అష్షూరును సంహరించెదను, నా పర్వతముల మీద వారిని నలుగద్రొక్కెదను, వాని కాడి నా జనుల మీద నుండి తొలగిపోవును, వాని భారము వారి భుజముల మీద నుండి తొలగించబడును. క్రీస్తు పూర్వం 722వ సంవత్సరంలో అష్షూరు అను ప్రదేశానికి 10 గోత్రాలకు చెందిన ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం వారు కొనిపోబడ్డారు. యెరోబాము అనేటువంటి రాజు యొక్క నాయకత్వంలో ప్రారంభమైనటువంటి పరిపాలన 19 మంది రాజుల చేత కొనసాగించబడి 19 మంది చెడ్డవారైనందున ఇశ్రాయేలు 10 గోత్రాల ఉత్తర రాజ్యం బహు విగ్రహారాధన చేశారు. ఆ విగ్రహారాధన కారణంగా దేవుడు వారిని అష్షూరునకు పంపాడు. అష్షూరు క్రీస్తు పూర్వం 722లో ఇజ్రాయేలు వారిని చెరలోనికి తీసుకున్నారు. 700 సంవత్సరం నుండి 680 మధ్య యెషయా ప్రవచనాలు రాస్తున్నాడు. యెషయా ప్రవచించేటప్పటికే అష్షూరుకు ఇశ్రాయేలు వారు వెళ్ళారు. ఇంకా 160 సంవత్సరాలకు, ఇంకొక 120 సంవత్సరాలకు బబులోనుకు యోధా వారు కూడా వెళ్ళనై ఉన్నారు. అట్లాంటి సందర్భంలో యెషయా ప్రవచనం ప్రాచుర్యం పొందింది. అష్షూరు బలమైన రాజ్యము. బలమైన రాజ్యం క్రింద బందీలుగా ఉన్న ఇశ్రాయేలీయులకు నిరీక్షణ కలిగేటట్లుగా యెరూషలేములో ప్రకటన జరుగుతోంది. ఆ ప్రకటనే ఈ మాట: నా దేశంలో అష్షూరును సంహరిస్తాను, నా పర్వతం మీద వాడిని నలగద్రొక్కేస్తాను. గాడ్ వాంట్స్ టు ఇంటర్వీన్. దేవుడు జోక్యం చేసుకోవటానికి రానై ఉన్నాడు అనేది
చాలా అద్భుతమైన మాట. ఈ మాట పలికిన తరువాత కూడా 100 సంవత్సరాలు చెరలోనే వాళ్ళు ఉన్నారు. దేవుని మాట ప్రకటించబడిన తరువాత నెరవేరటానికి 100 సంవత్సరాలు పడుతోంది అని అంటే, హూ విల్ హోప్ ఫర్ దట్ వర్డ్ ఆఫ్ గాడ్ టు బి ఫుల్ఫిల్డ్? ఆ వాక్యం నెరవేరుట కొరకు ఎవరు నిరీక్షణ కలిగి ఉంటారు? నిరీక్షణ కలిగి ఉండటం సాధారణ విషయం కాదు. నిరీక్షణ ఎప్పుడు అవసరం? కనిపించినప్పుడే. వ్యతిరేక పరిస్థితుల్లోనే నిరీక్షణ అవసరం అవుతుంది. ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి ఏమిటంటే నిరీక్షణ ఇవ్వటమే. నిరీక్షణ ఇవ్వటమే. దేవుడు జోక్యం చేసుకుంటాడు, అష్షూరును నలగగొట్టేస్తాడు. అష్షూరు వారు ఏ చెరనైతే ఇశ్రాయేలు వారి మీద మోపారో దానిని దేవుడే తొలగించబోతున్నాడట. దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. ఒక్క ఇశ్రాయేలీయుల జీవితంలోనే దేవుని జోక్యం ఉంటుందా? కాదు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుని జోక్యం ఉంటుంది. ఇది అనుదినం మనం గుర్తెరగాలి. నాకు శ్రమ వచ్చింది, ఈ శ్రమలో నేనేం నేర్చుకోవాలి? ఈ శ్రమలో నేను నేర్చుకోవాల్సింది ఏమిటంటే, దేవుడు నాకు తోడున్నాడు, నన్ను విడవలేదు, నా పట్ల కనికరం చూపుతూనే ఉన్నాడు. ఈ శ్రమను భరించి అంతే ఇచ్చాడు అనేది నేను గ్రహించాలి. అలాగే నీవు కూడా. మన జీవితాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు మన జీవితాన్ని ఉద్ధరించడానికి, మన జీవితాన్ని బాగు చేయటానికి, మనం దేవుడు ఎవరో మన అనుభవాల ద్వారా తెలుసుకోవటానికి దేవుడు వసగుతూ ఉంటాడు. ఆయన చేసే ప్రతి ఆపరేషన్ పర్ఫెక్ట్ ఆపరేషన్ అయి ఉంటుంది. అష్షూరుకు వారిని పంపి వారిలో పశ్చాత్తాపం రప్పించాడు. వారు తమ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునేటట్లుగా వారి హృదయంలో ఆత్మను పుట్టించాడు దేవుడు. తమ స్వేచ్ఛ తామెక్కడ పోగొట్టుకున్నారో ఇజ్రాయేలు వారు తెలుసుకునేట్లుగా చేశాడు. దేవుని అల్టిమేట్ గోల్ ఒక్కటే, ప్రజలు తనను తెలుసుకోవాలి. ఏలియా భక్తుడు అదే సవాలు ఇశ్రాయేలు జనాంగం ఎదుట అహాబు కాలంలో తెలియచేశాడు. అవును, మీరు ఎంతకాలం 2 తలంపుల మధ్య తడబడతారు? బయలు దేవుడైతే బయలును వెంబడించండి, యెహోవా దేవుడైతే యెహోవాను వెంబడించండి. సింపుల్. బిలీవ్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్ ఎలోన్. దేవుడైన యెహోవా యందే విశ్వాసం ఉంచండి. God's ultimate plan for humanity is nothing but to have the faith in Him alone. ఆయన యందు విశ్వాసం ఉంచడం ఒక్కటే దేవుని యొక్క ప్రణాళికలో భాగం. దాని కొరకే మానవుల జీవితాల్లో, ప్రత్యేకంగా తాను ఏర్పరచుకునేటువంటి వారి యొక్క జీవితాల్లో దేవుడు కార్యాలు నెరవేరుస్తూ ఉంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం చెప్పింది అదే. దేవుడు తనను ప్రేమించిన వారి కొరకు సమస్తం సమకూర్చి జరిగిస్తున్నాడు. మనకి అన్నీ సమకూడి జరుగుతున్నాయి, మనకు అర్థం కాదు. ఈ శ్రమ ఎందుకు వచ్చింది నాకు, ఈ దుఃఖం ఎందుకుంది నాకు, ఈ గాయం ఎందుకుంది నాకు, నా మానవ ఆలోచనకు ఇది వ్యతిరేకంగా అనిపించిన, నా భౌతిక జీవితానికి, నా ఆత్మీయ జీవితానికి దేవుడు సమ్మిళితమైన మేలు కలుగు చేయటానికి శ్రమనిస్తాడు అనేది గుర్తెరిగారు భక్తులు. అలాగే నేను గుర్తెరిగాను, మీరు గుర్తెరగాలి. వాడి కాడి నా జనుల మీద నుండి తొలగిపోతుంది. వండర్ఫుల్ ప్రామిస్. అద్భుతమైనటువంటి వాగ్దానం ఇది. అపవాది కాడి మన మీద నుండి తొలగిపోయింది. యేసుక్రీస్తు శిలువలో జరిగిన గొప్ప కృపాదే. వాడి కాడి విరిచివేయబడింది. కాడి అధికారాన్ని సూచిస్తోంది. కాడి విరిచివేయబడినప్పుడు జంతువు స్వేచ్ఛకు వచ్చేస్తుంది.
చూడండి, ఎద్దుల మీద కాడి ఉంచుతాం. కాడి తొలగించగానే ఎద్దు ఫ్రీ అయిపోతుంది. యజమానుని యొక్క అధికారం కాడి, అషూరు యొక్క అధికారము కాడి. ఆ కాడి తొలగిపోతుంది అన్నాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యం? ఒక బలాఢ్యుని కాడి ఒక బలహీనుని మీద నుండి ఎలా తొలగిపోతుంది? కేవలం దేవుని జోక్యం వలననే. దేవుడు జోక్యం చేసుకున్నప్పుడు ఎంత బలమైన కాడి అయినా నీ మీద నుండి తొలగిపోతుంది. నిన్ను వేధిస్తున్నా, నిన్ను బాధిస్తున్నా, నిన్ను శ్రమపరుస్తున్నా, నిన్ను వేదనకు గురి చేస్తున్నా ఎటువంటి అధికారమైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జోక్యము చేత తొలగిపోతుంది. ఇది నీవు గుర్తెరగాలి. నీకు అనారోగ్యం ఉన్నదా? నీ కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఉన్నాయా? నీ భర్త నిన్ను ప్రేమించడం లేదా? నీ భర్త నిన్ను విడిచి వేరుగుంటున్నాడా? నీ బిడ్డలు నీ మాటలు వినటం లేదా? నీ ఇరుగు పొరుగు వారు నిన్ను చులకనగా చూస్తున్నారా? బాధపడవద్దు. గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్. నిన్ను దేవునికి అప్పగించుకో. దేవుడు నీ పైన ఉన్న అపవాది యొక్క కాడిని తుంచేస్తాడు, విరగగొట్టేస్తాడు, నీకు విడుదల ఇస్తాడు. ప్రేయర్ ఈజ్ ద వెపన్ ఇన్ యువర్ లైఫ్. బీ రికగ్నైజ్ దిస్ ట్రూత్. ఈ సత్యాన్ని గుర్తిరుగు. ప్రార్థన ఒక గొప్ప ఆయుధం దేవుడు నీకు ఇచ్చాడు. ప్రార్థనలో నీవు దేవునితో మాట్లాడటమే కాదు, ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడటం నువ్వు తేటగా తెలుసుకోగలుగుతావు. అషూరు చెరలో ఉన్న ఇశ్రాయేలీయులు కన్నీరుమయమయ్యారు. కానీ బబులోను చక్రవర్తి చేత అషూరును ఓడింపచేసి ఇశ్రాయేలీయుల విమోచనను దేవుడు సాధ్యం చేశాడు. వాక్యాన్ని చూడండి. వాని భారము వారి భుజాల మీద నుండి తొలగింపబడును. సంబడి షుడ్ కమ్ అండ్ హెల్ప్ దమ్. తొలగించబడును. అండ్ హిస్ బర్డెన్ ఫ్రమ్ దేర్ షోల్డర్స్ అండ్ హిస్ యోక్ షల్ డిపార్ట్ ఫ్రమ్ దెమ్ and his yoke shall depart from them and his burden from their shoulder. వారి భుజాల మీద నుండి భారం, వారి మీద నుండి కాడి తొలగిపోతుంది, తొలగించబడుతుంది. నోట్ దిస్ వర్డ్, తొలగింపబడును. దానంతట అది పోదు, అది తొలగించబడుతుంది. అది తొలగించబడుతుంది. అవును, దేవుడే దానిని తొలగించేస్తాడు. నేను మనవి చేస్తున్నాను, దేవుని వాక్యం చెబుతోంది, దేవుని పిల్లలకు ఆశ్రయం ఉన్నది. దేవుని పిల్లలు భయపడాల్సినది లేదు. అగ్నిని ఆర్పగలిగిన వాడు, జలములు పొరలి పారకుండా నిలుపుదల చేయగలిగిన వాడు, నీటిని ఎగువ రాశిగా నిలపగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆకాశాన్ని, భూమిని స్వాధీనాన్ని ఉంచుకోగలిగిన వాడు, సముద్రాన్ని, గాలిని, తుఫానులను అణిచివేయగలిగిన వాడు. సృష్టి మీద అధికారం కలిగిన యేసు నీ జీవితం మీద అధికారం కలిగి ఉండేటట్లు నీవు ఒప్పుకుంటే, నీ భుజాల మీద అనగా నీ జీవితం మీద ఉన్న అపవాది యొక్క అధికారము, పాపము యొక్క అధికారము, లోకము యొక్క అధికారము విరిచివేయబడుతుంది, తొలగించబడుతుంది. ఈ సత్యమును నీవు గుర్తెరగాలి. సర్వలోకమును గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే, జనములందరి మీద చాపబడిన బాహువు ఇదే. సర్వలోకాన్ని గూర్చి నేను చేసిన ఆలోచన ఇదే. ఎవడు చేయగలుగుతాడు? నేనున్నాను, నేను ఒక బోధకుడిని, నేను ఎంతవరకు ఆలోచించగలను? నా పరిధి ఏమిటి? నా వ్యక్తిగత జీవితం, నా భార్య బిడ్డల జీవితం, ఇంకా నేను ఆలోచించగలిగితే నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్నదమ్ముల కుటుంబాలు, నా రక్త సంబంధికులు, నేను నివసిస్తున్న ప్రాంతం, నేను ఎరిగిన ప్రాంతం, నేను ఎరిగిన భాష తెలిసిన ప్రజలు. అంతకు మించి నేను ఆలోచన చేయలేను. నా ఆలోచన పరిధి అంతవరకే. ఇంకా నేను ఆలోచన చేయగలిగితే అది నాకు బహు కష్టంగా ఉంటుంది. కానీ సర్వలోకమును గూర్చి ఆలోచన చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకే. ఎందుకంటే
ఆయన ఒక్కడే చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, నాకు అధికారం ఉందన్నాడు. సర్వలోకం ఆయన కిందే ఉంది. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొక్కుము. ఈ మాట చెప్పగలిగింది ఎవరు? సృష్టికర్త అయిన వాడు ఒక్కడు మాత్రమే. సర్వలోకమును గుర్చిన నా ఆలోచన ఇదే, నేను చేసిన ఆలోచన ఇదే. వాట్ కెన్ యూ థింక్ ఆఫ్ ద హోల్ యూనివర్స్? ఏమని ఆలోచన చేయగలుగుతావు? నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. ఒకసారి నా వ్యక్తిగత మాట చెబుతానేనండి. నేను దేవుని సేవకు వచ్చి 25 సంవత్సరాలు, 14 సంవత్సరాలుగా టీవీలో వాక్యం చెబుతున్నాను. ఎంతమంది తెలుగు ప్రజలు వింటున్నారో నాకు తెలియదు. కేవలం 15 మండలాలు. ఆంధ్ర రాష్ట్రంలో సంయుక్తంగా ఉన్నప్పుడు 1100 చిల్లర మండలాలు. నేను చేస్తుంది 15 మండలాల్లో. మహా వింటే ఒక 1500, 2000 మంది వింటారేమో. నేను 25 సంవత్సరాల సేవ. నా సంఘం అతి చిన్న సంఘం, 20 మంది 15 మంది వస్తున్నారు. ఇప్పుడు 25 సంవత్సరాల్లో నేను లోకం అంతటికి ఏం చేయగలిగాను? లోకానికి నేనేం చేయలేను. నా శక్తి పరిమితం, నా జీవితం పరిమితం, నా వనరులు పరిమితం. నేను చాలా తక్కువ చేశాను. కొంచెంలో నేను నమ్మకంగా ఉన్నాను అని భావిస్తాను. నేను సర్వలోకం గురించి ఎవరు ఆలోచించగలుగుతారు? చాలామంది అంతర్జాతీయ ప్రసంగికులు అంటున్నారు. ఎంతవరకు ఉంది వారి పరిధి? ఒకసారి అమెరికా వెళ్ళి రావచ్చు, లేదా 10 సార్లు వెళ్ళి రావచ్చు. విదేశాల్లో వాడబడి ఉండొచ్చు, కానీ విదేశాల భారమంతా మంద కాదు కదా. ఏ మానవుడు ఎంత శక్తిమంతుడైనా కొంత పరిధే కలిగినవాడు. ఒబామా ఒక్క అమెరికాకే ప్రెసిడెంట్. ప్రపంచంలో ఇంకా 780 దేశాలు మిగిలే ఉన్నాయి. నేను మనవి చేస్తున్నాను, లోకమంతటిని గురించి ఆలోచించగలిగిన పరిధి కలిగిన వాడు ఒక్కడే ఆయన సృష్టికర్త, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన తప్ప లోకమంతటిని రక్షించగలిగిన వాడు ఎవడు లేడు. కానీ విచారకరం, యేసుక్రీస్తును లిమిటెడ్గా చేసేస్తున్నాయి మతాలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరి కొరకు ప్రాణం పెట్టారు అని చెబుతుంటే, యేసుక్రీస్తు పాశ్చాత్య దేశం వాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి చెందిన, ఈ దేశానికి చెందినవాడు కాదు అని చెబుతున్నారు. దేవునికి దేశాలతో పరిధేమిటి? దేవుడు సృష్టికర్త. దేవుడు లోక కళ్యాణార్థం తన కుమారుని పంపించి పాప క్షమాపణ కొరకు బలిపశువుగా ఆయన్నే సమర్పించాడు. ఈ కార్యాన్ని లోకం ఎందుకు అర్థం చేసుకోదు? ఎందుకు పరిమితులు ఏర్పరచుకుంటున్నారు? మన వరకు పరిమితులు ఏర్పరచుకోమా? మనం దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నామని అబద్ధం చెబుతామా? ప్రపంచాన్ని ఉద్ధరించిన దేవుణ్ణి గురించి అబద్ధంగా ఆలోచిస్తామా? ఇది ఒక్కసారి నా మనవిగా మీరు తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఒక దేశానికి చెందినవాడు, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. లోకమంతటిని రక్షించడానికి, దైవ ప్రణాళికను నెరవేర్చడానికి వచ్చిన దేవుని కుమారుడని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా దానిని నియమించాడు. సర్వలోకాన్ని గూర్చి ఆలోచించిన దేవుడు ఒక నియమము చేశాడు, ఒక నియామకం చేశాడు. ఏమిటది? రద్దుపరచగలవాడెవడు? బాహువు చాచినవాడు ఆయనే. దాన్ని త్రిప్పగలిగిన వాడు ఎవడు? దానిని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడు? సోదరుడా, సోదరి, దేవుని రక్షణ ప్రణాళిక ఇక్కడ వ్యక్తం అవుతోంది. దేవుడు సర్వలోకాన్ని గురించి ఆలోచన చేసి యేసుక్రీస్తుని నియమించాడు. దీన్ని రద్దుపరచగలవాడెవడు? దీనిని త్రిప్పివేయగలిగిన వాడెవడు? దైవ రక్షణ సంకల్పాన్ని నీవు త్రిప్పేస్తే నువ్వు పాడైపోతావు. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. దాన్ని రద్దుపరచగలిగిన వాడెవడు లేడు. హెబ్రీ పత్రిక చెప్పింది, శాసనము ఇచ్చిన రాజు జీవించి ఉండగా శాసనం రద్దు చేయబడుతుందా?
రద్దు చేయబడదు. శాసనం ఇచ్చిన రాజు మరణించినప్పుడు శాసనం రద్దు అవుతుంది. పాపము వలన వచ్చు జీతము మరణము అనే శాసనం ఇచ్చిన దేవుడు మరణించాలి. దేవుడు మరణించడం ఏమిటి? రద్దు చేయాలి అంటే ఆ శాసనం, కృప ద్వారా రక్షణ ఇంట్రడ్యూస్ చేయాలి అని అంటే దేవుడు మానవునిగా అవతారం ఎత్తి ఆ మానవ ఆకారమున మరణాన్ని భరించి ఆ శాసనం రద్దు చేసి కృప ద్వారా రక్షణ అనుగ్రహించి తీరాలి. ఇది దైవ ప్రణాళిక. దీన్ని త్రిప్పివేయగలిగిన వాడు ఎవడు? 29వ వచనం చదువుకుందాం. ఫిలిష్తియా, నిన్ను కొట్టిన దండము తుత్తునీయలుగా విరవబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. రిజాయిస్ నాట్, ఓ ఫిలిష్తియా, all of you, that the rod that struck you is broken, for from the serpent's root will come forth an adder, and its fruit will be a flying fiery serpent. ఫిలిష్తీ దేశాన్ని గురించి చెబుతున్నటువంటి మాట, నిన్ను కొట్టిన దండము విరవబడినదని సంతోషింపకము. ఎప్పుడు ఒక ప్రిన్సిపల్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనలను పాడు చేసిన వారు, మనలను బాధ పెట్టిన వారు, మనలను ఇబ్బంది పాలు చేసిన వారు నష్టపోయారు అన్నప్పుడు సంతోషింపకూడదు. ఫిలిష్తీ దేశం పలుమార్లు యూదా జనాంగము చేత కొట్టబడ్డారు, ఇజ్రాయేలీల చేత కొట్టబడ్డారు. ఇశ్రాయేలీయులకు నష్టం వస్తుందని చెప్పి నువ్వు సంతోషపడద్దనేది దేశానికి సర్పము, దేశానికి ప్రభు ఇస్తున్న హెచ్చరిక. అప్పుడు అతి బీదలైన వారు భోజనం చేస్తారు, దరిద్రులు సురక్షితంగా పండుకుంటారు. కరువు చేత నీ బీజాన్ని చంపేస్తాను, అది నీ శేషాన్ని హతం చేస్తుంది. ఎప్పుడైతే ఫిలిష్తీయులు తమ శత్రువులకు జరిగిన దాన్ని చూచి సంతోషపడ్డారో అప్పుడు వారి మధ్యన పరిస్థితులు వికటించి వారి అధికారం తొలగించబడి పేదలైన వారు భోజనం చేసి దరిద్రులు సురక్షితంగా ఉండి ఫిలిష్తీ యొక్క శేషం హతం చేయబడుతుందని చెప్పాడు. గుమ్మమా ప్రలాపించుము, పట్టణమా అంగలార్చము, ఫిలిష్తియా నీవు బొత్తిగా కరిగిపోయావు. ఉత్తర దిక్కు నుండి పొగ వస్తోంది, వచ్చువారి పటాలను వెనుక తీవాడు ఒక్కడును లేడు. దేశం మీదకి వస్తున్నటువంటి ఆపదను తొలగించేవారు ఎవరు లేరు అని చెబుతున్నాడు. జనముల దూతకి ఇవ్వవలసిన ప్రత్యుత్తరం ఏది? వాట్ విల్ వన్ ఆన్సర్ ద మెసెంజర్ ఆఫ్ ద నేషన్? యెహోవా సియోను స్థాపించాడు, ఆయన జనులలో శ్రమనొందిన వారు దాన్ని ఆశ్రయింతురు అని చెప్పవలెను. సియోను స్థాపన. సియోను యెరూషలేములో దేవాలయాన్ని సియోను అని పిలిచేవారు. యెరూషలేము రాజు యొక్క నివాస స్థలం, సియోను దేవుని యొక్క నివాస స్థలం. యెరూషలేములో ఉన్న దేవాలయమును సియోను అని పిలిచారు. ఈ సియోనును తిరిగి స్థాపిస్తున్నానన్నాడు. సియోను తిరిగి స్థాపించబడటం, ఎస్టాబ్లిషింగ్ ద రిలీజియన్. దేవుడు పాత నిబంధనలో ఇచ్చిన ధర్మశాస్త్రానుకూలమైన ఆచారాదులు తిరిగి ప్రతిష్ఠించబడబోతున్నాయని చెప్పాడు. అష్షూరుకు ఇజ్రాయేలీయులు, బబులోనుకు యూదా వారు వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రాంతాలు నాశనం చేయబడ్డాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇశ్రాయేలు 10 గోత్రాల వారు వారి యొక్క 19 రాజుల యొక్క పరిపాలనలో దైవ భయాన్ని పోగొట్టుకున్నారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు, విగ్రహారాధన తట్టు తిరిగిపోయారు. యూదావారు కూడా అదే పతనానికి వెళ్ళారు. 7 దినాలలో ఒక దినం విశ్రాంతి దినం. విశ్రాంతి దినం మానేశారు. 490 సంవత్సరాల చరిత్రలో ఒక వారంలో ఒక దినం విశ్రాంతి దినం చొప్పున లెక్కేస్తే 70 సంవత్సరాలు వస్తుంది. 490లో 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాల చెర వారు విశ్రాంతి దినాన్ని మీరుట వలన అనుగ్రహించబడినటువంటిది అని మనం తెలుసుకోవాలి.
హిస్టరీలో 20 మంది రాజులు 490 సంవత్సరాల పరిపాలనలో 420 సంవత్సరాల పరిపాలన వాళ్ళు చేశారు. మిగతా 70 సంవత్సరాలు విశ్రాంతి దినము ఆచారము సంపూర్ణము చేయనందున పాటించనందున యూదులు బబులోనులో ఆ యొక్క 70 సంవత్సరాలు కూడా చెర అనుభవించాల్సి వచ్చింది. ఇది చాలామందికి తెలియదు. ఈ 70 సంవత్సరాల చెర అయిపోయిన తర్వాత వారు విశ్రాంతి దినాచారం మీరినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తం జరుగుతోంది. అందుకనే వాళ్ళు తిరిగి వెనకకు తీసుకురాబడతారు. అదే కోరేషు, పారసీక రాజు అయిన కోరేషు దినాన జరిగింది. విచిత్రం ఏమిటంటే యెషయా భక్తుడు పారసీక రాజుగా కోరేషు రాబోతున్నాడు, కోరేషు నా మందల కాపరి అని పిలిచాడు. ఇంకా 200 సంవత్సరాలకు కోరేషు వస్తాడు అనగానే ఆ పేరెత్తి మరీ ప్రవచనం ఇచ్చాడండి దేవుడు. కోరేషు వచ్చాడు. కోరేషు జెరుబ్బాబేలుతో మాట్లాడి యెహోషువతో చెప్పి వెనకకు పంపించాడు. వారు వెనకకు తిరిగి వచ్చారు. బబులోను చెర నుండి వెనక్కు తిరిగి వచ్చినటువంటి యూదులు మరలా తిరిగి మందిరాన్ని పునర్నిర్మాణం చేశారు. అక్కడ మరలా ఆచారాదులు ప్రారంభమయ్యాయి. ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి, యోదావారి అవిధేయతను బట్టి సియోను చెరపబడింది. దేవుడు దాన్ని విడిచిపెట్టాడు. పట్టణం బ్రద్దలైపోయింది. మందిరం కూల్చబడింది. బెన్ హిన్నోము లోయలోనికి త్రోసివేయబడినటువంటి శకలాలు ఉన్నాయి. సొలొమోను కట్టిన దేవాలయం పడగొట్టబడింది నెబుకద్నెజరు చేత. మరలా కోరేషు యొక్క ఆధ్వర్యంలో పంపించబడిన జెరుబ్బాబేలు తిరిగి మందిరాన్ని పునర్నిర్మాణం చేశాడు సియోనులో. ఆ పునర్నిర్మాణం అనంతరం శ్రమ నొందిన ఇశ్రాయేలీయులందరూ అక్కడికి రావటానికి అవకాశం మరలా దొరికింది. మందసం పెట్టి మళ్ళీ సమకూర్చబడింది. వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుని వాగ్దానాలు నెరవేరాయి. ఈ రాత్రికాలపు వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబం విద్యానగర్ వాస్తవ్యులు కుంకాల ఆరోగ్యరావు గారు, నీలావతి గారు, ఆకాష్ కిరణ్, నాన్సీ కిరణ్ సహకరించారు. వీరి వలె మీరు కూడా ముందుకొచ్చి వాక్యోపదేశాలకు సహకారం అందించండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. ప్రార్థన. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. ఆరోగ్యరావు గారి కుటుంబాన్ని, నీలావతి గారిని దీవించండి. బిడ్డలను ఆశీర్వదించండి. వీరి వలె అనేకులు ముందుకొచ్చి ఎపిసోడ్స్ ఇవ్వటానికి సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న మీ దాసుడినైనా నన్ను బలపరచండి. పరిపూర్ణ శక్తి బలం ఇవ్వండి. ప్రేక్షకుల అనారోగ్యంతో ఉన్న వారిని మీరు దర్శించి బాగు చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.